ఉందట. కారణం ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు అర్థం కాడు. దైవజనుడికి తెలకుండా ఏది జరగదు. ఆయన ప్రవక్తలకి చెప్పకుండా ఆయన ఏమీ చేయడు. జరగబోయేది సంవత్సరాల ముందు నేను ఒక విషయాన్ని ఒకరికి చెప్పాను, వాళ్ళు వినలేదు. ఏమంటే తగిన సమయంలో ఏమవుతే బయటపడిపోక తప్పవు. ఏమంటే ఏదైనా దైవజనుడు చెప్తే మన మేలు కోరి చెప్పాడు కదా, మన శ్రేయస్సు కోరి చెప్పాడు కదా, మన కుటుంబ గౌరవం కోసం చెప్పాడు కదా అని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. డాక్టర్ గారు చెప్తాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పలానా తినకో. డాక్టర్ గారు చెప్పరా? ఏమండి కుటుంబం బాగోవాలంటే అమ్మ నువ్వు తలెత్తి ఎవరి బండి పడితే వాళ్ళ బండి ఎక్కకో. మాంగారు చెప్పడా? చెప్పండి. నువ్వు చదువుకోవటానికి వెళ్తున్నా ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడకని అన్నగారు చెప్పడా? భర్త భార్యతో కూడా అంటాడు, అందరూ మనల్ని చూస్తారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మా కుటుంబానికి తగినట్టుగా ఉండాలి సుమా అని భర్త అనుకోడా? మరి మనకు భర్త అయిన దేవుడు పైన ఉన్నాడు, మనకి తండ్రి అయిన సేవకుడు కింద ఉన్నాడు కనుక తప్పును తప్పులా చెప్పేటప్పుడు అయ్యా తప్పైపోయిందని ఆనాడు దావీదు నేను పాపం చేశానని ఒప్పుకొని స్థిరపడ్డాడు కనుక ఇశ్రాయేలీయులకి దీపంలా మిగిలిపోయాడు. నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకం అన్నాడు. ఆ తైలాభిషేకం, గద్దింపనే అభిషేకం ఇశ్రాయేలీయులకి దీపంలా నిలబెట్టింది ఆయన్ని. కనుక గద్దింపుకు లోపడాలి.